హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మేనియా. సో ఈ వీడియోలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 అదే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్పబోతున్నాను. అలాగే బిగ్ బాస్ 8 ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 క్యాన్సిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రీజన్స్లో ది ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు ఏం జరిగిందో ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఆ రోజు అందరూ అనుకున్నట్టుగానే పల్లవి ప్రశాంత్ అయితే విన్నింగ్ అయ్యాడు. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత పోలీసులు అయితే తనకు ఒక హెచ్చరికను జారీ చేశారనమాట. సార్, ఎప్పుడు లేనంత క్రౌడ్ ఈసారి బిగ్ బాస్ లో ఉన్నారు. సో మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడం బెటర్ అని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పల్లవి ప్రశాంత్ ఫ్రంట్ డోర్ నుంచి అయితే వెళ్ళారు. సో అదొక రూల్ బ్రేక్ చేశారనమాట. ఇన్ఫాక్ట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ పై అటాక్ చేయడం కూడా పల్లవి ప్రశాంత్ మీద కేసు ఫైల్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ రీజన్ వల్ల అంటే బిగ్ బాస్ చరిత్రలో తెలుగు కాదు ఇండియా చరిత్రలోనే ఒక విన్నర్ అయిన వెంటనే తనని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బిగ్ బాస్ లో జరిగిందనమాట ఇది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయింది బిగ్ బాస్ ఓటీటీస్ క్యాన్సిల్ అవ్వడానికి. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎప్పుడు చూడలేదు అలాంటి గొడవలు అంతలా అవ్వడం అనేది. సో వాళ్ళు దాంతో భయపడిపోయి ఓటీటీ సీజన్ 2 అయితే క్యాన్సిల్ చేశారు. ఇంకొక రీజన్ చెప్పాలి అంటే బిగ్ బాస్ కి అప్కమింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయ్యే వాళ్ళు, సో వాళ్ళు ఓటీటీ కన్నా స్టార్ మార్ట్ అంటే టీవీలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ కి రావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే టీవీలో టెలికాస్ట్ అయ్యేదంటే చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళకి మంచి ఫేమ్ అయితే వస్తుంది. సో ఓటీటీ అనేది సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు కాబట్టి సో వాళ్ళు కొంచెం అయితే వెనక్కి అయితే తగ్గుతున్నారు. ఇంకొకటి రెమ్యూనరేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయంటూ న్యూస్ అయితే వస్తుంది. ఇంకా మెయిన్ అండ్ థర్డ్ బిగ్ రీజన్ ఏంటంటే క్లాషెస్ అనమాట. సో స్టార్ మాకి అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కి క్లాష్ వచ్చిందంటూ న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇదేంటంటే స్టార్ మా వాళ్ళు ఏమంటున్నారంటే హాట్స్టార్ లో బిగ్ బాస్ ని టెలికాస్ట్ చేయొద్దు, సో దానివల్ల మా రేటింగ్స్ డౌన్ అవుతాయంటూ స్టార్ మా టీం వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట బిగ్ బాస్ వాళ్ళకి. అయితే దీనిపై బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారనమాట. సో ఈ ఇయర్ బిగ్ బాస్ ఓటీటీ క్యాన్సిల్ చేశారు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఓటీటీ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఇయర్ ఒక ఇయర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేసి నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళ ఓన్ గా బిల్డ్ చేసుకునేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ టీం. సో దీని గురించి కన్ఫర్మ్ అప్డేట్ వస్తే నా ఛానల్లో నేను ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా బిగ్ బాస్ 8 విషయానికి వచ్చినట్లయితే త్వరలోనే బిగ్ బాస్ 8 అయితే స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చేశాను. అంటే నాన్ స్టాప్ కి చేసిన లిస్ట్ లో నుంచి ఒక 70% మెంబర్స్ అయితే కన్ఫర్మ్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ అలాగే స్క్రీన్స్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనగానే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఈసారి హోస్ట్ ఎవరు అనేది. సో నేను ప్రీవియస్ సీజన్స్ లో కూడా చెప్పాను. ఇన్ఫాక్ట్ సీజన్ 7 కనే కాదు సీజన్ 11 వరకు కూడా నాకు సరిగ్గా అగ్రిమెంట్ ఉందని చెప్పేసి. అయితే లాస్ట్ టైం నా సామిరంగా అలాగే బిగ్ బాస్ తో నాకు సార్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈసారి అలా కాకుండా తన కుబేరా షూటింగ్ ని ముందుగానే ఫినిష్ చేసుకుని బిగ్ బాస్ కి అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హోస్ట్ అయితే ఎలాంటి మార్పు ఉండదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు లోగో ప్రోమో ఎప్పుడు వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్ గా నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.